శరీరాశలను చాలామంది నేను చంపలేకపోతున్నాను. నేను దేవునికి నమ్మకంగా బ్రతకలేకపోతున్నాను. అలాగే నా క్యారెక్టర్ లాస్ అవుతున్నాను. అందరికి దగ్గర బ్యాడ్ నేమ్ తెచ్చేసుకుంటున్నాను. ఎందుకు ఈ యొక్క థాట్ నా లైఫ్ మీద ఇంత ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకు అని అనుకుంటున్నావా? మారు మనసు పొంది కూడా స్థిరంగా ఉండలేకపోతున్నావా? ఎందుకో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ చేత శరీర క్రియలను చంపుడి అనే మాట ఉంది. నువ్వు ఎప్పుడు దేవుని ఆత్మను కోల్పోతావో, ఎప్పుడు నువ్వు దేవునికి దూరం అయిపోతావో, దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆత్మను గూడా దేవుని ఆత్మతో నింపబడిన ఆ యొక్క ఆత్మను గూడా మనం కోల్పోతాం. కాబట్టి ఇంకా మనము దేన్ని జయించలేం. ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం జయించలేకుండా ఉంటాం. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడటం చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆత్మతో నింపబడి చూడు, నువ్వు దేన్నైనా ఖచ్చితంగా జయిస్తావు. ఎంతటి ఆలోచన అయిందా? ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో, నీ కన్ను ఎక్కడికి వెళ్ళదు. నీ మనసు ఎక్కడికి వెళ్ళదు. నీ కంట్రోల్‌లో నువ్వు డెఫినెట్‌గా ఉంటావు. కాబట్టి దేవునిలోకి వచ్చి చూడు. ఆ యొక్క శక్తిని పొందుకొని చూడు. ఆ యొక్క ఆత్మను పొందుకొని చూడు. దేవునితో సాంగత్యం చేసి ఆ యొక్క బలాన్ని నువ్వు పొందుకొని చూడు. తప్పకుండా తెలియజేస్తావు. నిజంగా నేను దేవుని ఆత్మతోనే ఈ యొక్క శరీర క్రియలను నేను చంపగలుగుతున్నాను అని డెఫినెట్‌గా నువ్వు తెలియజేస్తావు. నీకే అర్థమైపోతుంది. కాబట్టి దేవునితో సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్ళినా చక్కగా ధైర్యంగా మనం బ్రతకాలంటే, ఎక్కడికి వెళ్ళినా మనము దేనికి లొంగను అని నువ్వు స్ట్రాంగ్‌గా నీ అంతటకి నువ్వు చెప్పే విధంగా మారిపోతావు. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మతో నింపబడ్డావో లేదో పరిశీలన చేసుకో. ఒకవేళ దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే యూ ఆర్ రియల్లీ బ్లెస్డ్ పర్సన్. గాడ్ బ్లెస్ యూ.